శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం పూజ చక్కగా అయింది. వీడియోలు పెట్టాను చూడండి. చూస్తేనే కదా ఎవరు ఎలా చేశారనేది మీకు తెలుస్తుంది, ఎలా చేసుకోవాలో కూడా తెలుస్తుంది కదా. నేను చేసే విధానం మీకు చూశారంటే తప్పకుండా పాటిస్తారని నేను అనుకుంటున్నాను. చూశారు కదా. మరి ఈరోజు మీకు చాలా విశేషమైన ప్రసాదం చూపిస్తున్నానండి. ఏం ప్రసాదమా అనుకుంటున్నారు కదా. పొట్లం చూస్తే అర్థమైపోతుందా? ఈ ప్రసాదం ఇష్టం లేని వాళ్ళు ఉండరు, తెలియని వాళ్ళు ఉండరు. అందరికీ తెలుసండి ఆల్మోస్ట్. తప్పనిసరిగా ఎవరన్నా వెళుతూ ఉంటే వాళ్ళకి పురమాయిస్తారు ఈ ప్రసాదం పొట్లాలు తెమ్మని. తెప్పించుకుంటారు పనిగట్టుకుని. ఈ ప్రసాదం అంత రుచిగా ఉంటుంది, అంత పేరున్నది, అంత బాగుంటుంది, అంత భక్తితో దీన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఏం పొట్లమా, ఏం ప్రసాదమా, ఏంటి ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారు కదా. చూసేయండి, చూపించేస్తాను మీకు చక్కగా. ఈ పొట్లం చూస్తేనే ఈ ప్రసాదం గుర్తుకొచ్చేస్తుందండి. మీకు ఇప్పటికి అర్థమైపోయే ఉంటుంది. నేను చెప్పేటంతటి వరకు ఏమీ ఉండరులేండి. అన్నవరం సత్యదేవుని ప్రసాదం అండి. చక్కగా ఇది ఎలా వచ్చింది మీకు అని అనుకుంటున్నారా? ఏముందండి, నేను లోపడున్నాను. కిటికీ తలుపు తీసి మరి లోపల పెట్టేశారు. ఎవరు పెట్టారా అనేది, ఈ ప్రసాదం ఎవరు పట్టుకొచ్చారా అనేది నాకు ఇప్పటికీ తెలియలేదు. మరి పైన ఉంటారు రెంట్కి, ఆవిడ పెట్టారా, ఎవరన్నా వచ్చి పెట్టారా? నేను ఇంట్లోనే ఉన్నాను, తలుపు కూడా కొట్టలేదు. మరి నేను బయటికి వెళ్ళి మరి కుక్క ఎక్కడుందో అని చూద్దామని అటు ఇటు చూస్తున్నాను. ఇంట్లోకి వచ్చేటప్పటికి కిటికీ లోపల ఉందండి ఈ పొట్లం. అన్నవరం సత్యదేవుడే వచ్చి మనకి పెట్టాడంటారా? అలానే అనుకుంటున్నానండి. ఈ ప్రసాదం మహత్యం నా జీవితానికి మలుపు తిప్పాలని, మీరందరూ నన్ను ఆశీర్వదించాలని, నన్ను ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రసాదం మహత్యం నాకు తెలుసు. మరి ఒక గురువర్యులు చెప్పారన్నమాట. ఏమని అంటే, మరి ఇద్దరు ఫ్రెండ్స్లు ఉన్నారట. ఒక ఆయనకి అబ్బాయి ఉన్నాడంట, ఉన్నతంగా ఉన్నవారు. ఒక ఆయనకి అమ్మాయి ఉన్నదట, వారు మధ్యతరగతి వారు. అయితే వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారంట, వీళ్ళ అబ్బాయికి సంబంధాలు చూసుకుంటున్నారంట. అయితే అమ్మాయి ఉన్న ఆయన, అబ్బాయి ఉన్న ఆయన ఇద్దరు ప్రయాణ స్నేహితులు వీళ్ళిద్దరూ కూడా. అయితే ఈ అమ్మాయి ఉన్న అతను ఇలాగా అన్నవరం వెళ్ళి అన్నవరం సత్యదేవుని ప్రసాదం పట్టుకొచ్చి, ఒరే ఇదిగోరా నీకు ప్రసాదం అని, ఫ్రెండ్ కదండి మరి, ఒరేంటి హరే అనుకుంటారు కదా అని చేతిలో పెడితే అది కళ్ళనద్దుకుని నోట్లో వేసుకున్నారంట ఆయన. అదేంటి, నేను ఎక్కడెక్కడో నా కొడుకు సంబంధాలు చూస్తున్నాను, నా ఫ్రెండ్కే అమ్మాయి ఉంది కదా, నేను కోడలుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని, ఒరే ఇలా రారా అని పిలిచారంట. ప్రసాదం ఇచ్చేసి వెళ్ళిపోతున్న ఆయన్ని పిలిచి, ఎరా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేసేదివా అని అడిగారంట. అంటే నా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి, నేను ఎలాగా చేయగలను, ఎలా కాలం ఆడుతున్నావా అంటే పరిహాసం ఆడుతున్నావా అని అన్నాడండి ఆయన. లేదురా నిజంగానే అంటున్నాను, నీ కూతురు నా కొడుకు ఇవ్వవా అంటే, అదే అంత మాట, మరి నీ స్థాయికి సరిపోనని ఆలోచిస్తున్నానే కానీ నా కూతురు నీ ఇంట్లో ఉంటే నాకు ఇంకేం కావాలి అని ఇద్దరూ మాట అనుకుని వాళ్ళకి వివాహం చేశారంట. ప్రసాదం నోట్లో వేసుకునేటప్పటికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి, గొప్ప మరి కార్యాలు చేయాలని అనిపిస్తుంది. ఆ ప్రసాదం ఒక మహత్యం ఇలా ఉంటుంది అని ఆ గురువర్యులు చెప్పారు. చెప్పగా నేను విని మీకు నేను చెబుతున్నాను. ఎవరైనా ప్రసాదం పెడుతూ ఉంటే ఉండండి, ఆగండి అని అనకూడదు. గొబుక్కుని చెయ్యి కడుక్కుని ఏదన్నా పనిలో ఉంటే చెయ్యి తుడుచుకుని గబగబా వచ్చి చేతిలో వేయించుకుని కళ్ళనద్దుకుని నోట్లో వేసుకోవాలి. ప్రసాదం ఎత్తుండగా వారి ఉండగానే మనం కళ్ళనద్దుకుని నోట్లో వేసేసుకోవాలి. ఆ ఒక్క ఫలితం మనకు లభిస్తుంది అనమాట. నిర్లక్ష్యంగా పక్కన పెట్టకూడదు. ప్రసాదం తర్వాత తిందాం అనుకోకూడదు. ఇప్పుడు వద్దులే తర్వాత తింటాను, పిల్లలయ్యి అలా అనేస్తూ ఉంటారు కదా. అందుకే పిల్లలకి మనం ఏం చేస్తామో తెలుసా, మనమే కళ్ళకి అద్దుకుని వాళ్ళ నోట్లో వేస్తూ ఉంటాం. అవునా కాదా? నేనైతే అలాగే చేసేదాన్నండి. కానీ మా పిల్లలు అలా గర్వంగా పుచ్చుకోకుండా ఉండటం అనేది జరగలేదు. కానీ వాళ్ళు ఏ రాసుకుంటూ వర్కులు ఉన్నా ఏదన్నా ఆడుకుంటూ ఉన్నారమ్మని కళ్ళద్దుకుని నోట్లో వేయడం పిల్లలకి పెద్దల అలవాటేనండి అది. అయితే ఎవరైనా కూడా ప్రసాదాన్ని వద్దు అనకూడదు. ఉపవాసం ఉన్నాను వద్దు అని గుళ్ళోకి వెళ్ళారనుకోండి, ఉపవాసం ఉన్నాను వద్దు అన్నారు కానీ పుచ్చుకుని ఇంకొకరికి ఇచ్చేస్తారు. అలా కూడా చేయకూడదండి. గుళ్ళో ప్రసాదం ఉపవాసం ఉన్నా కూడా తినొచ్చు. అది ఏ ప్రసాదం అయినప్పటికీ కూడా గుళ్ళో ప్రసాదం భగవంతుడి అనుగ్రహం మనకి. ఉపవాసం అంటే కటుకోపాసం ఉండకూడదు. అదేనండి, ప్రసాదం అంటే అంత మంచి మహత్యాలు ఉంటాయని పెద్దలు చెప్పారు. అది నిజంగా నిజమండి.
ప్రసాదాన్ని కళ్ళద్దుకుని నోట్లో వేసుకోవాలి. పిల్లలు ఇక్కడ వినపడిపోతుంది. వీడియో అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఈ ప్రసాదం ఎవరిచ్చారో నాకు తెలియదు. అన్నవరం ప్రసాదం మనకి ఇంట్లోకి వచ్చింది అన్నాను కదా. ఇప్పుడు ఆవిడ పిలిచి చెప్పారండి, ప్రసాదం పొట్లం ఇక్కడ పెట్టానండి, మీకే తీసుకున్నారా అని. ఆ మాట కూడా మీకు చెప్పేస్తున్నాను. చూసారా, ఇది సంకల్పం అనమాట అండి. భగవంతుడి సంకల్పం లేకపోతే మనకి లభించదు. పూర్వం అన్నవారు వెళ్ళొచ్చినప్పుడు ప్రసాదం పంచిపెడతారని ఎదురు చూసేవారండి. ఇంతంత ముద్దలు చేసి ఒక ప్లేట్లో పెట్టి పెట్టమని ఇవ్వరండి. ఇంతే పంచిపెట్టి వచ్చేవాళ్ళు. అది ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అంతమంది ఇంతంత తినేవారు. కూడా ఒక పొట్లమే తెచ్చి ఇస్తున్నారులేండి. వాళ్ళు వెళ్తున్నారంటే మాకు 4 పొట్లాలు తెచ్చిపెట్టండి, లేకపోతే ఒక డజన్ తెచ్చిపెట్టండి అని రప్పించుకుంటున్నాం. అంటే ఈ ప్రసాదం అంత రుచిగా ఉంటుందండి, అంత ఇష్టంగా తింటాం. చూసారా, అన్నవరం సత్యదేవుని ప్రసాదం మీరు కూడా తిన్నట్టుగా భావించి మరి ఆ సత్యదేవుని తలుసుకుని దండం పెట్టుకోండి. అప్పుడు మనకి ఈ ప్రసాదం తిన్న ఫలితం వస్తుంది. మనకి మంచి సంకల్పాలు మన మనసులో మొలకెత్తుతాయని నా ఆశ కాదండి, అది నిజం. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.